ఈ డీసీపీ కోటిరెడ్డి అదే విధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టరు లేకపోతే చాలామంది మహిళా అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఖాళీగా 10,000 మందిని బందోబస్తు చేసినారు అన్నారు. ఓకే, 10,000 మంది. తెలంగాణ పోలీసుల సంఖ్య ఎంత రేవంత్ రెడ్డి గారు? 1,00,000. 1,00,000లో 10,000 తీసేస్తే మిగిలింది ఎంత? 90,000. ఈ 90,000 మందిలో కేసీఆర్ గారి సమయంలో దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది 30,000 మంది మహిళా పోలీస్ అధికారులు రిక్రూట్ అయినారు. అందులో ఒక్క మహిళా పోలీస్ అధికారి కూడా దొరకలేదనంటే ఈ బాధితురాల దగ్గర మేము పంపించడానికి ఎట్లా ఓపెన్గా అబద్ధాలు కూడా అతికినట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరైతే. కానీ మీరు అనుకుంటున్నారు జనాలు నమ్ముతారు అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. నిజం నిప్పు లాంటిది, తెలుస్తుంది. డీసీపీ కోటిరెడ్డి కానీ అదేవిధంగా ఏసీపీ పేట్ బషీరాబాద్ ఆయన పేరేందో నాకు తెలియదు, అదేవిధంగా మన పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళు ఎవరు కూడా బందోబస్తులో లేరు. ఉంటే చూపించండి, టవర్ లొకేషన్స్ చూపించండి, తీసి టవర్ లొకేషన్ చూపించండి. మీరు ఏం చెప్పినంటే అయా బండి సంజయ్ వచ్చిండు, వాళ్ళ కొడుకు ఏదో ఇబ్బందులు ఉన్నాడు, ఆయన ఎట్లా కాపాడాలి కాబట్టి మీరు ఏదన్నా చేసి కాపాడండి అంటే ఇక మన వాళ్ళు పోలీసు వాళ్ళు మోర్ లాయల్ దెన్ ద కింగ్. ఏదైనా చేసినట్టే కరీంనగర్ ఆయన నాన్ బెయిలబుల్, ఇక్కడ బెయిలబుల్, నిందితుడు పరార్. ఈ రోజు వరకు కూడా దొరకలేదు. మీరు ఎట్లా జోకేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక నిస్సహాయ ముఖ్యమంత్రి, నిస్సహాయ హోంమంత్రిగా బండి సంజయ్ గారిని అడుక్కుంటున్నారు, దయచేసి మీ కొడుకుని సరెండర్ చేయి, ఇది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి, చట్ట ప్రకారం డ్యూటీ చేయాల్సిన వ్యక్తివి, ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళల ధనమాన ప్రాణాలు రక్షించమనే ఈ ప్రజలందరూ కూడా నీకు ఓట్లేసారు. ఓట్లేస్తే మీరు వచ్చి బండి సంజయ్ గారిని అడుక్కుంటారు, దయచేసి మీ కొడుకుని తీసుకురా అంటే ఆయన తీసుకురాకపోతే నువ్వు అరెస్ట్ చేయవా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఆయన తీసుకురాకపోతే మీరు అరెస్ట్ చేయరా? దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. అడుక్కుంటున్నారు, ఓపెన్గా అడుక్కుంటున్నారు. ఏంటి అసలు 1,00,000 మంది పోలీసులు, టాస్క్ ఫోర్సు, ఎస్ఓటి, గ్రేహౌండ్స్, సిఐడి, ఇంటెలిజెన్సు, ఇంకా రెండు సంస్థలు ఉన్నాయి. వాటి గురించి మీరు బదనాం చేశారు. ఆ సంస్థలు నేను మాట్లాడాను, ఆ 2 సంస్థల గురించి వద్దు, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడాను.